నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. దిస్ ఈస్ రాజేంద్ర. బులెటిన్ ముందుకు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రనేతలతో కమలం హస్తం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈరోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో బోనీ కొట్టి మంచి ఊపి మీద ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ టచ్గా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ నర్సాపూర్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్, పీసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు నకరికల్లో జరిగే జనజాతర సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ నెల 11న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం 1 గంటకు తాండూల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఇక చివరి దశకు ఎన్నికల ప్రచారం చేరుకోవడంతో తెలంగాణలో అత్యధిక స్థానాలు విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటన చేస్తున్నారు. నిన్నటి వరకు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించి వెళ్లారు. రేపు కూడా తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. నారాయణపేటలో పాటు ఎల్బీ నగర్లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇవాళ భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నరసేగౌడ్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఎల్లుండి మరోసారి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. రానున్న 3 రోజులు అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తుండడంపై ఆయా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. మే 11 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రెండోసారి అధికారమే టార్గెట్ గా వైసీపీ బాస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజు 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు జగన్. ఇవాళ ఉదయం 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 కళ్యాణదుర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, కోడూరులో జగన్ ఎన్నికల సభకు హాజరవుతారు. గులాబీ బాస్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారంలో వేగం పెంచారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు, వాగ్బాణాలు సంధిస్తూ గులాబీ శ్రేణులకు ఉత్తేజపరుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 100 రోజుల్లోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ బాస్. ఇక ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్లో కేసీఆర్ పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండటంతో పలుచోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న పైపు లోడ్లో ఈ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండటంతో పలుచోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్న బిడ్డను విడుదల చేసేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆమె ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చూపించాలని సవాల్ చేశారు. రాముడి పేరుతో ఓట్లు దండుకునేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ వెళ్ళి రేపు రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రభాస్థలిని పరిశీలించి ఆ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో చూసి అక్కడ ఇంకా కొన్ని అవసరమైన ఆదేశాలు ఇచ్చి అక్కడ నాయకులను కూడా ఇక్కడ ఉండి ఆ పనులు చూసుకోమని చెప్పి రావడం జరిగింది. మరి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గారు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నేను కూడా మధు గారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దుబ్బాక నియోజకవర్గం నుండే బీజేపీ క్యాండిడేట్ పోటీ చేయడం అనేది మనందరికీ కూడా తెలుసు. మరి గతంలో దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు బీజేపీ క్యాండిడేట్ చాలా ప్రమాణాలు చేసి చాలా వాగ్దానాలు చేసి కేంద్రం నుంచి మరి ఈ నిధులు తెస్తా ఆ నిధులు తెస్తా, కేంద్ర ప్రభుత్వం మాది ఉంది కాబట్టి దుబ్బాకనంతా కూడా మరి పెద్ద డెవలప్మెంట్ చేసి మీ అందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి ఆ రోజు ఓట్లు వేసుకోవడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి రఘునందన్ రావు గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, బై ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఒక్క జీవో అన్న దయచేసి ప్రజలకు చూపెట్టి ఓట్లు అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రపక్షాల కూటమి నాయకులతో కలిసి తాడిపత్రి మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. తాడిపత్రి మండలంలో పెద్ద పడమల, రావి వెంకటంపల్లి, తేరన్నపల్లి, బొందలదిన్నె గ్రామాల్లో రోడ్ల షో నిర్వహించారు. తన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాడిపత్రి మండలంలో 30,000 ఎకరాలకు సాగునీరు అందించే హెచ్ఎల్సీ కాలువకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు జేసీ అస్మిత్. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్పులు, సబ్సిడీ ధరలతో వ్యవసాయ పరికరాలు అందిస్తామన్నారు. రైతులపై ప్రేమ ఉంటే 2019 తర్వాత వర్షాలు ఎక్కువగా కురిసిన రిజర్వాయర్లలో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నా హెచ్ఎల్సీ కాల్వకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎందుకు విడుదల చేయలేకపోయారని ప్రశ్నించారు. అక్కడక్కడ బూడ్ చేశారు, అయినా ఇబ్బంది లేదు. చినుకు వాన పడినప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఆఫీసర్లతో పోరాడి మీకు నీళ్ళు వచ్చేటట్టుగా చేశారు. మరి ఈరోజు చెప్తున్నా నేను, వీళ్ళకి కుంభ వర్షాలు పడినాయి, 2 రోజులు తెచ్చిచ్చారు, కానీ 1 సంవత్సరం వాన పడలేదంటే చాలు ఆపి పారేసినారు, నీళ్ళు రాణించదాన.
నేను ఈరోజు చెప్తున్నా, రేపు మన ప్రభుత్వం రాగానే బాణ పడినా లేకపోయినా ఖచ్చితంగా హెచ్ఎల్సి నీళ్ల పైన అయితే పోరాడతానని చెప్పి మరొకసారి ఈ సభలో తెలియజేస్తున్నా. మన ఊరు బాగుండాలి, అభివృద్ధి బాటలు నడచాలంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించి ఓటేస్తారని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏమమ్మా, ఏదో పథకాల కోసం చేయకూడదు, ఏదో బటన్ నొత్తుతున్నాడు నాకు డబ్బులు పడినాయని కాదు. మన ఊరు బాగుందా లేదా, మన పిల్లలు బాగున్నారా లేదా, ఉద్యోగాలు వచ్చాయా లేదా, పంటలు బాగుపడినాయా లేదా, నీళ్ళు ఇప్పించారా లేదా? వానలు పడినప్పుడు నీళ్ళు ఇప్పించామా? మీకు మర్చిపోయారా? దివాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు, ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంతకాలు పెట్టలేదా రిజైన్ చేస్తామని చెప్పి? యాడికాలు నీళ్ళు తెప్పించుకున్నారు. అది రాజకీయ నాయకుడు అంటే. ఎవరైతే వాళ్ళ ప్రజలతో ఏకమై మమైకమై అడుగులు అడుగేసి కష్టాల్లో నష్టాల్లో ఎక్కడ చూసినా వాళ్ళకి సొంతంగా అనుకుని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు రాజకీయ నాయకుడు అంటే. ఈరోజు చెప్తున్నా వినండి గట్టిగా, ఖచ్చితంగా వినాల్సిందే మీరు. రేపు కానీ నన్ను ఓట్లేసి గెలిపించాక మీరంతా ఏ విధంగా అయితే స్ఫూర్తిగా మా పెద్దనాన్నగారు నా నాన్నగారు నిలిచారో నాకు వాళ్ళకంటే 10 రెట్లు పనిచేస్తా. అవినీతికి చోటు లేకుండా నేరుగా మహిళల ఖాతాలోనే సీఎం జగన్ నిధులు జమ చేస్తున్నారన్నారు ఎమిగ్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. కర్నూలు జిల్లా ఎమిగ్నూరులో నిర్వహించిన చేనేత ఆత్మీయ గౌరవ గర్జన సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలిపారు. ఇప్పుడు కూడా మరోసారి మోసం చేసేందుకు ఎన్నికల ప్రచారంలోకి దిగారని విమర్శించారు. ఈ సందర్భంగా మరోసారి జగన్ను సీఎం చేయాలని అభ్యర్థించారు. ఆలోచించండి, మీరందరూ కూడా మీ కుటుంబాలలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటే మీ కుటుంబాలను మీరు మంచిగా కాపాడుకుంటారు. మీ ఇంట్లో మీ బిడ్డలని మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటారు అని ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళలకే డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి పడేలాగా ఎక్కడ కూడా ఎవరిని మనం అడిగే విధం లేకుండా, ఎక్కడ అవినీతి లేకుండా, ఎవరికి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా అన్న బటన్ నొక్కితే మన అకౌంట్ లో పడిపోతున్నాయా డబ్బులు. ఇది జగనన్న ఇస్తున్న ఒక నిజాయితీ అయిన పరిపాలన, అవినీతి లేని పరిపాలన జగనన్న అందిస్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని ఈ రోజు జగనన్న మనందరికీ అందిస్తున్నారు. మరి ఈ రోజు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. టీడీపీ ప్రభుత్వం 2014లో మొట్టమొదటిసారి 2014లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చాడు, ఎన్ని హామీలు ఇచ్చాడు మీకు అందరికీ గుర్తున్నాయా? ఏమన్నా ఇచ్చి ఉంటే కదా గుర్తుండడానికి. కాపుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఎన్డీఏ కూటమి తరపు పోటీ చేస్తున్న కనిగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన కాపు నాయకుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారంతా తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో ఎన్డీఏ కూటమి ఏర్పాటైందన్నారు. పవన్ త్యాగాలకు విలువ ఉండాలంటే ఎన్డీఏ కూటమి తరపు పోటీ చేస్తున్న అందరూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి అంటే మా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పకూడదు, ప్రాణం అని చెప్పొచ్చు. మా నాన్నగారు మాతో ఉన్నదానికన్నా మా నాన్నగారు మీతో ఉన్నదే ఎక్కువ. మా నాన్నగారు 2009 నుండి 2014 వరకు పదవిలో ఉన్నప్పుడు రోడ్లు వేశారు, బ్రిడ్జిలు వేశారు, సాగర్ నీళ్లు తెప్పించారు, ఎన్నో ఐ క్యాంపులు, మెడికల్ క్యాంపులు పెట్టారు. లాస్ట్ గా టొబాకో బోర్డు ఒకటి తెప్పించారు, గొర్రెల మండి తెప్పించారు. ఇంకా సాగర్ నీళ్లు వరకు పూర్తి చేయలేకపోయారు. ఆ టైంకి ఆ బిల్ అది పాస్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఈసారి మా నాన్నకి ఓటేసి గెలిపిస్తే ఇంటింటికి కొలాయి వస్తుంది. డోర్ టు డోర్ సాగర్ వాటర్, వెలిగొండ ప్రాజెక్ట్, ట్రిపుల్ నిమ్స్ కాలేజ్, నిమ్స్ ఐటీ, తర్వాత మనకి రైల్ లైన్ గురించి కూడా మాట్లాడారు. ఈ నెల 13వ తారీఖున తప్పకుండా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపియండి. రాష్ట్రంలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పూల బజార్, మించిన్ బజార్లో భరోసా యాత్ర నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే నీవు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.